కొత్తగా వాట్సాప్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చింది. ఇది స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 100 మిలియన్ యూజర్స్ ఉండేవారు. అది ఇప్పుడు చూసినట్లయితే దాదాపు 500 మిలియన్ యూజర్లకు చేరింది. వాట్సాప్ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ ని 2018లో ఇంట్రడ్యూస్ చేసింది. కానీ అది అన్ని అప్రూవ్ అయ్యి మన వాడుకలోకి వచ్చేసరికి 2021 జూన్లో వచ్చింది. అంటే కేవలం 2 సంవత్సరాల 6 నెలల్లో మాత్రమే 500 మిలియన్ల యూజర్స్ ని సాధించింది. వీళ్ళ గ్రోత్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు 400% గ్రోత్ అయ్యింది. ఎంత అక్యురేట్ గా గ్రో అయిందో తెలుసా. అలానే దీనివల్ల మన ఇండియన్ ఎకానమీకి ఎంతో మేలు జరుగుతుంది. అది ఎలానో ఇప్పుడు చెబుతా విను. మన ఇండియన్ గవర్నమెంట్ 1 రూపీ కాయిన్ తయారు చేయడానికి దాదాపు 1.1 పైసా పెడుతుందంట. అంటే దాని ఫేస్ వాల్యూ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అలానే 500 రూపీస్ కి అయితే 2.57 పైసాస్, అలానే 100 రూపీస్ కి అయితే 1 రూపీ 51 పైసాస్, 10 రూపీస్ నోట్ కి అయితే 1 రూపీ 1 పైసా. అలా లాస్ట్ ఇయర్ లో దాదాపు 500 కోట్లు స్పెండ్ చేశారంట ఈ మనీని ప్రొడ్యూస్ చేయడానికి. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరగడం వల్ల 500 కోట్లు మన ఇండియాకు మిగిలిపోతాయి. దానివల్ల మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా ఎంపవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.